వెంకటేశాయ. ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు కేంద్రంలోనూ ఎన్డీఏ గవర్నమెంట్ చక్కగా గెలుపొందడము, దుష్ట పరిపాలన పోయి శిశురక్షతో కూడిన కొత్త ప్రభుత్వము రావటము ఇదెంతో ఆనందదాయకము. మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని పరిపాలన చేయడము అది శుభసూచకంగా మేమందరం భావిస్తున్నాం. ఈ సమయంలోనే మాన్యశ్రీ నాగలింగం శివాజీ గారు ఒక సంకల్పం చేశారు. దుర్గమ్మ పాదాల చెంత నుంచి తిరుమలకి పాదయాత్ర ద్వారా ఒక మొక్కుని తీర్చుకుందామని చెప్పి సత్సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మార్గంలో అనేక స్థానాల్లో అనేక మంది వ్యక్తులు వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క చోట వసతి విడిది ఏర్పాటు చేసుకోవడం, అక్కడ ఉన్న కొంతమందితో చైతన్య ప్రసంగాలు చేయడం, తిరుమల చేరికి స్వామివారికి నమస్కారాలు ముడుపును సమర్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకి చేర్చే విధంగా పరిపాలన చక్కగా సాగాలని, ఎన్డీఏ కూటమి సుస్థిరంగా ప్రజలకి చక్కటి మార్గదర్శకాన్ని ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మఠపీఠ ఆశ్రమతులు శివాజీ గారికి శుభ మంగళాశాసనాలు శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో దేశ అభ్యున్నతి లక్ష్యంగా, దేశ ప్రజల అభ్యున్నతి లక్ష్యంగా, దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యం గత 10 సంవత్సరాల్లో మనం చూడడం జరిగింది. భారతదేశాన్ని విశ్వానికి గురువు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్న నేపథ్యంలోని ఒక కార్యకర్త అయినటువంటి నాగలింగం శివాజీ మూడోసారి మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలి, నరేంద్ర మోడీ గారి మీద అనేక కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు, అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక నమ్మకంతో నాగలింగం శివాజీ ఒక మొక్కుని ఈ అమ్మవారి దేవస్థానం నుంచి తిరుపతి దేవాలయం దాకా నడుచుకొని వెళ్ళాలనే ఒక కార్యకర్తగా, ఏబీవీపీ కార్యకర్తగా, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి నాగలింగం శివాజీ ఈరోజు ఇక్కడి నుంచి తిరుమల వరకు కూడా పాదయాత్ర చేయాలి అనేటువంటి ఒక మొక్కున్న నేపథ్యంలోని ఈరోజు ఆ పాదయాత్ర ప్రారంభం కావడం జరిగింది. ఈ పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శివస్వామీజీ గారు రావడం చాలా ఆనందదాయకమైన విషయం. ఈరోజు దేశంలోని అద్భుతమైన పరిపాలన సాగుతూ ఉంది. ప్రపంచ దేశాలు భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ ఉన్న నేపథ్యంలోని రాష్ట్రంలో కూడా ఒక దుర్మార్గ దుష్ట పరిపాలన పోయి ఈరోజు ఎన్డీఏ కూటమి కూడా ఏర్పడడం శుభసూచకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సాహసం చేసినటువంటి నాగలింగం శివాజీకి నిజంగా అభినందనీయుడు అని చెప్పి ఈ సందర్భంగా భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అమ్మవారి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి, శివస్వామి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి విజయం సాధించాలని సంకల్పం నెరవేరాలని కోరుకుంటా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు మనం చూస్తున్నాం కాంగ్రెస్కి 99 సీట్లు పార్లమెంట్లో వస్తే మొత్తం 500 సీట్లు పైగా వచ్చినట్టు వ్యవహారం చేస్తుంది. హిందువులు ఉగ్రవాదులు అని చెప్తుంది. ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతమొందాలి. అలానే రాబోయే తరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో రావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు అందుకుని అమ్మవారి దగ్గర నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా అనేక అరాచకాలు జరిగినాయి. అవన్నీ కూడా వాటిలన్నింటి మీద స్పెషల్గా ఒక కమిటీ వేయాలి. అదేవిధంగా హిందూ ధర్మ ప్రచారానికి మరింత ఎక్కువగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సుమారు ఒక 5గురు వెళ్తాం. 5గురు స్వామి ముఖ్యంగా మన రాష్ట్రం కూడా అభ్యున్నతి చెందాలి. వారికి పూర్ణంగా అమ్మవారి దయ, వెంకటేశ్వర దయ కలగాలి. ఈ శుభకార్యంలో పాల్పంచుకున్నటువంటి సోదరుడు శివాజీ గారి యొక్క ఆధ్వర్యంలో మరొక 5 మంది బయలుదేరుతున్నారని తెలిసింది. మీరందరూ కూడా అత్యుత్సాహంతో ముందుకు వెళ్ళండి. అలాగే మామూలు జనసమూహం కూడా మనం మంచిగా ఏమి ఉండగలం, మోదీ గారి ఆలోచనలకు మనం ఎలా మంచిగా దోహదం చేయగలం
అనేది ఆలోచిస్తూ ఉంటే ఏ మంచితనము ఆగదు. మరందరికీ మనకు శుభం కలగాలి, పరమాత్మ ఆశీస్సులు కావాలి. హరి ఓం తత్సత్.